అందరికీ నమస్కారాలు. నా పేరు జి సుకుమార్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను కొన్ని పద్యాలు చెప్తాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ. తెలుగువాడ నీవు తెలియుమయ్య ఘనత, తెలుగు వెలుగు పంచు తేజరిల్లు. తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు, తెలియునితర భాష తేటగాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు కే సుహానా. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఇప్పుడు కొన్ని పద్యాలు చెబుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ. తెలుగువాడ నీవు తెలియుమయ్య ఘనత, తెలుగు వెలుగు పంచు తేజరిల్లు. తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీవు, తెలియునితర భాష చేటగాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎన్ కాహిల్ అహ్మద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను కొన్ని పద్యాలు చెబుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ, విశ్వదాభిరామ వినురవేమ. తెలుగువాడ నీవు తెలియుమయ్య ఘనత, తెలుగు వెలుగు పంచు తేజరిల్లు. తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు, తెలియునితర భాష తేటగాను. అందరికీ ధన్యవాదాలు. గెస్టులను అనుమతించండి. శ్రీనివాస్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారములు. నా పేరు ఎన్ మొహమ్మద్ ఆదిల్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను కొన్ని పద్యాలు చెబుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ. తెలుగువాడ నీవు తెలియుమయ్య ఘనత, తెలుగు వెలుగు పంచు తేజరిల్లు. తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు, తెలియునితర భాష తేటగాను. అందరికీ నమస్కారములు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం గాషిన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను కొన్ని పద్యాలు చెబుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ. తెలుగువాడ నీవు తెలియుమయ్య ఘనత, తెలుగు వెలుగు పంచు తేజరిల్లు. తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు, తెలియునితర భాష తేటగాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం గురువుగారు. అయిపోయినారు గురువుగారు పిల్లలు. తల్లి అందరూ అదే పద్యం చదువుతున్నారు. చెవిలో ఈగ బాగుండేది. ఈ వారం చక్కగా పాడారు. కాకపోతే ఒకటే పద్యం బాగుంటే బాగుండేది. హనుమంతరావు వేరే పద్యాలు కూడా పాడతారు. వేరే పద్యాలు కూడా పాడతారు గురువు గారు పిల్లలు. పాడించునా? తొందరపడకండి హనుమంతరావు గారు.
తాతా గారు అందరూ ఒకే పద్యం చెప్పండి. పాడితేనే ఎవరు బాగా పాడారనే తేలుతుంది. ప్రతి ఒక్కరికి సరే శతకము వేమన శతకంలోంచి ఒకటి, ఇంకొక మన తెలుగు రచయితలు రాసిన కవులు రాసిన ఒక తెలుగు భాష గురించిన పద్యం ఒకటి ఇస్తున్నాము. పెద్ద పిల్లలు సరే. ఉన్నారు 11 నుంచి డిగ్రీ చదివే వాళ్ళు, వాళ్ళకి వేరే పద్యాలు ఉన్నాయి. గెస్టులను అనుమతించండి. గెస్టులను అనుమతించండి. ఎలా? సరే ధన్యవాదాలు గురువు గారు. తర్వాత అమ్మా అందరూ అయిపోయినారు గురువు గారు. మా పాఠశాల పిల్లలు. ఎవరమ్మా మాట్లాడేది? ప్రమిళ అమ్మ గురువు గారు. ఆ ప్రమీల గారు మీది అయిపోయింది కదా, 5 మంది పాడారు. అయిపోయింది గురువు గారు. డి జీవన్ వచ్చారా? వినయ్ కుమార్ గారి తాలూకు వాళ్ళు ఇంకా రాలేదు గురువు గారు. వాళ్ళు అంటే చిత్తూరులో ఉన్నారు. వాళ్ళు జాయిన్ అవ్వలేదు అయితే, చేరలేదు ఇంకా జాయిన్ నేను ఫోన్ చేస్తాను గురువు గారు ఇప్పుడే. ఉంటే తర్వాత లైన్ లో చివరిలో. సరే నువ్వు మాత్రం చివరి దాకా పాల్గొవాలమ్మా. పాల్గొంటాం గురుగారు. అమ్మ దాసోజి పద్మావతి గారు వచ్చారా? నమస్కారం సార్. వచ్చాను సార్. నమస్కారం. ఆ పిల్లవాడు వచ్చాడమ్మా? శరణ్య అమ్మాయి రాజా 5వ తరగతి ఉంది సార్. అమ్మాయిని పాడించమంటారా ఇప్పుడు? పాడించండి. అలాగే. శరణ్య, నువ్వు ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని పాడునానా? నమస్కారం గురువు గారు. నా పేరు శరణ్య. నమస్కారం. నేను 5వ తరగతి చదువుతున్నాను. పాఠశాల పేరు చెప్పమ్మా. స్కూల్ పేరు చెప్పవా? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. గురువు గారు, నేను ఇప్పుడు పద్యం చెప్పబోతున్నాను. చెప్పమ్మా. రాయి చెవిలోని జోరీగా, కంటిలోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, నింటిలోన పోరు నింతింత గాదయ, విశ్వదాభిరామ వినురవేమ. శ్రీనివాస్ గారికి నమస్కారం. అయ్యా, పద్యాల పోటీలు ముందు పెడతాము. ఇంకొక 4-5 నిమిషాల్లో అయిపోతాయి. కొనసాగించండి. నమస్కారం అండి. పాప 2వ పద్యం పాడమ్మా. ఇంకో పద్యం కూడా అమ్మా. పర్వాలేదు ఈసారి బాగా పాడుదు కానీ ఏం పర్వాలేదు. పర్వాలేదు. తర్వాత అమ్మాయిని పాడించండి. అమ్మా సాయి జ్యోతి గారు తర్వాత వాళ్ళకి పోండి, వాళ్ళు వదిలేసేయండి. తర్వాత పలకలేదు. అది ట్రిపుల్ పిల్లవాళ్ళు రెడీగా ఉన్నారమ్మా. ధర్మాజీ, శ్రీజ, విష్ణు, మమత, పి గణేష్, గౌతమి ప్రియ సిద్ధంగా ఉన్నారా? ధర్మాజీ, వీళ్ళు 5గురు ఎవరున్నా పాడించమందాం సార్. అదే అమ్మా, ఎవరైనా ధర్మాజీ, శ్రీజ, విష్ణు, మొలకల, సాయి శరణ్య, గౌతమి ప్రియ, లక్ష్మీ ప్రియ. అమ్మా 4 ఉన్నాం సార్. ఎవరమ్మా పేరు చెప్పు? విష్ణు మొలకల సాయి శరణ్య సార్. విష్ణు మొలకల సాయి శరణ్య, నువ్వు ముందు పాడమ్మా. నువ్వు ట్రిపుల్ ఐటీ. ఎస్ సార్. నమస్కారం సార్ అందరికి. మీ పద్యాలు వేరమ్మా, గమనించారు కదా? గమనించాను సార్. మొదలు పెట్టండి. నా పేరు విష్ణు మొలకల సాయి శరణ్య సార్. నేను ట్రిపుల్ ఐటీ కాలేజ్ న్యూజివీడ్ లో చదువుతున్నాను. పియూసి మొదటి సంవత్సరం చదువుతున్నాను. భర్తృహరి సుభాషితాలు ఏనుగు లక్ష్మణ కవి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులే దిలన్, విద్య నృపాల పూజితము
విద్యకు సాటి విద్య నెరుంగని వాడు మత్యుడే. రెండో పద్యం సార్. భర్తృహరి సుభాషితం నీతి శతకం ఏనుగు లక్ష్మణ కవి. ఒకచో నేలను బవలించు నొకచో నొప్పారు భూసెజ్జపై, నొకచో శాఖములారగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం, బొక్కచో బొంత ధరించు నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ధన్యవాదాలు సార్. 2 పద్యాలు చెప్పాను. తర్వాత మీ IIIT వాళ్ళు ఎవరున్నారమ్మా? మిగిలిన వాళ్ళందరూ మూగబోండి, శబ్దం వినబడుతుంది. విష్ణు మొలకల సాయి శరణ్య పాడారు. ఇప్పుడు బాసర IIIT ధర్మాజీ ఉన్నారు. గణేష్ ఉన్నారా? నమస్కారం సార్. నా పేరు శ్రీజ. నేను IIIT భాషలో చదువుతున్నాను. పాడమ్మా. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము. వినపడుతుందా సార్? వినపడుతుంది, పాడమ్మా. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము, పురుషాలికి విద్య యశస్సు భోగకరి. విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండు, విద్య విశిష్ట దైవతము. విద్య విశిష్ట దైవతము విద్య సార్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ అలా సార్. సరేనమ్మా, సరే ఇంకోసారి పాడదు కానీ వేరే వాళ్ళు పాడండి. ట్రై చేస్తా సార్. ఒకసారి ట్రై చేస్తా సార్. కాంపిటీషన్ లో అలా ఉండదు నాన్న. సారీ సెకండ్ ప్రయత్నించండి, మళ్ళీసారి ప్రయత్నించండి. రెండవ పద్యం పాడు. వద్దు, వేరే వాళ్ళ దగ్గరికి పోనీయండి. ఆవిడ 2 పద్యాలు పాడలేదు కదా. అవసరం లేదు, పోయింది. వేరే వాళ్ళ దగ్గరికి పోనీయండి. రాంప్రసాద్ సార్, శివ అని జాయిన్ చేసుకోండి సార్. మనకి ఎలా అవన్నీ తెలియదమ్మా, ఎలా చేయాలో. పి గణేష్ ఉన్నారా ఒంగోలు IIIT? ఉన్నారు, జైన్ చేసుకోవట్లేదంట. ఎవరండి? సాయి జ్యోతి సార్. అంటే జాయిన్ చేయాలంటే ఏం చేయాలో మరి? నాకు కూడా కోహోస్ట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు సార్, నాకు రావట్లేదు. సరే, ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మనం IIIT విద్యార్థులతో డీల్ చేస్తున్నాము. వారు ఎవరెవరో వారి చేత పారిస్తున్నాం కాబట్టి విష్ణు మొలకల సాయి శరణ్య అయిపోయింది. ఇంకొక అమ్మాయి శ్రీజ ఇప్పుడు అయిపోయింది. ఇక మిగిలింది పి గణేష్, గౌతమి ప్రియ. వాళ్ళు సిద్ధంగా ఉంటే పాడొచ్చు, లేకపోతే తర్వాత చూసుకోండి. పి గణేష్ పి గణేష్ ఉన్నారా? పి గణేష్, గౌతమి ప్రియ ఇద్దరు ఎవరన్నా ఉన్నారా? గౌతమి ప్రియ ఉన్నాను సార్. ఆ గౌతమి ప్రియ నువ్వు పాడేసాయమ్మా గబగబా 2 పద్యాలు. అందరికీ నమస్కారం. నా పేరు పేరూరి గౌతమి ప్రియ. నేను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో చదువుతున్నాను. నేను పాడబోయే పద్యం భర్తృహరి సుభాషితాలు ఏనుగు లక్ష్మణ కవి. పాడుతున్నాను సార్. మొదటి పద్యం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాండు మర్త్యుండే. రెండవ పద్యం పాడుతున్నాను సార్. ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు భూసెజ్జపై, నొకచో శాకముల అరగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం, నొకచో బొంత ధరించు నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కాల్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ధన్యవాదాలమ్మా. పి గణేష్ ఉన్నారా? పి గణేష్ త్వరగా రావాలి. లేదా పి గణేష్? సరే, ఇప్పుడు సాయి జ్యోతి గారు తమ పిల్లల చేత పాటించమని కోరుతున్నాను.
చెప్పి నీ పేరు చెప్పి పాడు. ఉండండి. చెప్పమ్మా, చెప్పండి. పేరు జి కార్తిక్. నేను 2 పద్యాలు చెబుతున్నాను. పద్యం. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా తెలుగు కంటిలోని ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగాదయ విశ్వదాభిరామ వినురవేమ. రెండవ పద్యం. తెలుగు వాడవీవు తెలుగు తెలుగు వెలుగు తెలుగు భాషా ప్రమీల గారు సార్ కొంచెం మ్యూట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడుతుండమ్మా మధ్యలో. నేను 2 పద్యాలు చెప్తున్నాను. గొర్ల నవ్య. చెవిలోని గోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని చెప్పమ్మా నవ్య. అమ్మా నవ్య అయిపోయిందా? సిగ్నల్ పోయినట్టుంది సార్. అయ్యో అనుమతించండి తొందరగా. కానివ్వండి. నెక్స్ట్ తర్వాత వరుసలో తర్వాత ఉండే వాళ్ళని అమ్మ సాయి జ్యోతి పాటించు. వెంకటరమణారెడ్డి గారు, నలుగురు ఎదురు చూస్తున్నారు. అందరూ ఒకటే దగ్గర ఉన్నారు సార్. ఇంకెవరన్నా ఉంటే పాడించండి, మళ్ళా పాడతారు. డి జీవన్ వచ్చారండి. వినయ్ కుమార్ గారు సార్ నమస్తే సార్. వచ్చాం సార్. డి జీవన్ ఉంటే పాడించండి గబుక్కును. సరే సార్. వేరే పద్యాలు పాడిస్తున్నాం సార్. ప్రస్తుతానికి మాకు పద్యాలు అందలేదు. నిన్ననే జాయిన్ అయ్యాం సార్. పద్యాలు అందలేదా? అవును సార్, అవును సార్. అది గ్రూప్ లో నైట్ యాడ్ అయినాను సార్ నేను. మీరు చెప్పొచ్చు కదా, నేనేగా పెట్టింది గ్రూప్ లో. సరే, ఏదో ఒకటి పాడించి త్వరగా ముగించండి. సరే సార్. డి జీవన్ పద్యం చెప్పబోతున్నాను. నా పేరు డి జీవన్. ఈరోజు 2 పద్యాలు చెప్పబోతున్నాను. చెప్పండి. ఆ 2 పద్యాలు చెప్పబోతున్నాను. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. 2వ పద్యం. అన్ని దానములందు అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుడి కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ప్రమీల గారు మీరు చూసుకోవాల్సింది కొద్దిగా. పర్వాలేదు, అబ్బాయి పాడాడు, సంతోషం. వచ్చే రచ్చబండలో మళ్ళా తీసుకురండి పోటీకి. ఇప్పుడు తదుపరి సాయి జ్యోతి గారు మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం పాడితే బాగుంటుంది. కార్యక్రమం ముగించవచ్చు మనం. వక్త గారు కూడా వచ్చి ఉన్నారు. తెలుగు వెలుగు పంచు తేజరిల్లు తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు తెలుగు నికర భాష తేటగాడు. అందరికి ధన్యవాదములు. అందరికి నమస్కారములు. నా పేరు అక్షిత. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు నితంతగాదయ విశ్వదాభిరామ వినురవేమ. తెలుగు వాడవీవు తెలియమయ్యా తెలుగు వెలుగు పంచు తేజరిల్లు తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు తెలుగు తేజరి తెలుగు భాష తేటగాను. అందరికీ ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. పేరు స్రవంతి. చెప్పులోని రాయి, చెవిలోని జోరీరా, కంటిలోని మొల్లో, ఇంటిలోని కోరు నింతింత రాధయ. విశ్వదాభిరామ వినురవేమ, తెలుగు వాడవీవు తెలియుమయ్య. తెలుగు వెలుగు పంచు తేజరిల్లు, తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు. తెలియు నితర భాష తేటరాను. అందరికీ ధన్యవాదములు. తర్వాత అందరికీ నమస్కారములు. నా పేరు నందిని. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని కోరు నింతింతగాదయ. విశ్వదాభిరామ వినురవేమ, తెలుగు వాడావీవు తెలియుమయ్య. తెలుగు వెలుగు పంచు తేజరిల్లు, తెలుగు మాటలాడు తెలివి పెరుగు నీకు. తెలియనితర తేటగాను. అందరికీ ధన్యవాదములు.